హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ఆలు కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాను. 2 ఆనియన్స్, 3 మిర్చి తీసుకొని ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపించిన విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇక్కడ 6 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవి బాగా చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి బాగా ఆయిల్లో వేగాక ఇలా వేయించుకోండి. ఆయిల్లో బాగా వేగాక దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకొని వేయించండి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు ఆయిల్లో బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆలు వేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు బఠానీ తీసుకున్నాను అండి. ఈ బఠానీ కూడా వేసుకోండి. ఇలా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి 10 మినిట్స్ వరకు మూత పెట్టి ఆవిరికి ఉడికించుకోండి. ఇలా కాస్త ఆలు పీసెస్ ఉడికాక దీంట్లో ఒక 2 టమాటాలు వేసుకోండి. వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఈ ముక్కలు ఉడికే వరకు, టమాటా ముక్కలు ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు టమాటాలు కొంచెం ఉడికాయండి. ఇప్పుడు దీంట్లో నేను దీంట్లో కొన్ని వాటర్ పోస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ పోయండి. దీంట్లో నేను ఇంట్లో సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది కర్రీలో కూడా యూజ్ చేసుకుంటాను. ఒక 1 స్పూన్ సాంబార్ పౌడర్, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. చూడండి, 10 మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి, కొంచెం ఉడికిపోయండి. ఇప్పుడు కాసేపు ఒక 5 మినిట్స్ పెట్టండి. 5 మినిట్స్ అయ్యాక చూడండి, ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొత్తిమీర చల్లుకోండి.
ఇలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఆలు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.